వరదల నుంచి తమిళనాడు క్రమంగా కోలుకుంటోంది. వరద తగ్గుముఖం పట్టినా తూత్తుకుడి సహా అనేక ప్రాంతాలు నీటి మడుగులోనే ఉన్నాయి. దీంతో హెలికాప్టర్ల సాయంతో రెస్క్యూ ఆపరేషన్స్ తో పాటు ఆహార పంపిణీ చర్యలు కొనసాగుతున్నాయి. దక్షిణ తమిళనాడులోని తూత్తుకుడి వరదలతో విలవిలలాడింది. వరద కాస్త తగ్గినా ఇంకా అనేక గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. దాదాపు 20,000 మంది జల విలయంలో చిక్కుకున్నారని తెలుస్తోంది. దీంతో తమిళనాడు యంత్రాంగంతో పాటు ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయి. ఐఏఎఫ్ హెలికాప్టర్ల సాయంతో ముంపు ప్రాంత వాసులకు ఆహార పొట్లాలు అందిస్తున్నారు. మధురై, ట్యూటికోరిన్ నుంచి హెలికాప్టర్ సేవలు కొనసాగుతున్నాయి. 5.5 టన్నులకు పైగా అత్యవసర సామాగ్రిని ముంపు ప్రాంత ప్రజలకు అందించారు. దక్షిణ తమిళనాడులోని తిరునల్వేలి కూడా వరదలో చిక్కుకుపోయింది. జిల్లాలోని తామ్రపర్ణి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహించింది. నది ఉధృతికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. తూత్తుకుడి కూడా వరద విలయంలో చిక్కుకుపోయింది. ఎడతెరిపిలేని భారీ వర్షాలు దక్షిణ తమిళనాడులో బీభత్సం సృష్టించాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ ఎప్పటికప్పుడు వరద పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. తమిళనాడు వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం స్టాలిన్ ప్రధానమంత్రిని కోరారు. మరోవైపు తమిళనాడు ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తామని కేంద్రం తెలిపింది.